అందరికీ నమస్కారం. ముందుగా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను ఎంపిక చేసి మీ అందరి ఆశీస్సుల కోసం నన్ను ఇక్కడ పంపించిన మన పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను మీరు అందరూ ఆదరించి నన్ను ఎమ్మెల్యేని చేసి వైనాట్ 175 భాగంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి ఒక కానుకగా నన్ను మీరు పంపించాలని, అసెంబ్లీకి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను నా వంతు కృషి చేసి సేవాభాగంలో భాగంగా నేను మీ అందరి తలలో నాలుకలాగా ఉండి మీ అందరి సమస్యలను పరిష్కరించే దిశగా నేను ఉంటానని మనవి చేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు మీకు కన్వీనర్గా రావడానికి చాలామంది పోటీ ఇచ్చారు, అయినా సరే మీకు కన్వీనర్గా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఈ పదవి రావడానికి మీకు ఎవరో సహాయ సహకారం అందించారు? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు. ఇక్కడున్న ప్రతి కార్యకర్త, నాయకులు వాళ్ళ సహాయ సహకారాలను నాకు అందించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ ముఖంగా. నా గెలుపుకి విజయావకాశాలు మన జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలే, సంక్షేమ పథకాలే నా గెలుపుకి ప్రామాణికాలని నేను అనుకుంటున్నాను. సార్, ఈ పార్టీలో రావడానికి గల కారణం మంచి క్వశ్చన్. భారతదేశం అంతటా ఈ రోజున మన సంక్షేమ పథకాల వైపు, మన పరిపాలన వైపు, అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నాయి భారతదేశంలోని వివిధ పార్టీల నాయకులు. ఇంతటి ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ఘన చరిత్ర కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే ఈ నవరత్నాలు వీటిలో భాగస్వామ్యం కావాలని నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యానండి.